కొలికపూడి శ్రీనివాసరావు, నీకు ఒకటే చెప్తున్నాను. దేవదత్ అన్న వ్యక్తి తిరువూరు నియోజకవర్గంలో 3 విషయాల్లో నిన్ను ఎదుర్కోవటం జరుగుతూనే ఉంటుంది. ఒకటి, నీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కులాన్ని అడ్డు పెట్టుకుంటే దేవదత్ అడ్డుకుంటాడు. రెండవది, 3.5 సంవత్సరాలుగా కార్యకర్తలు నేను ఇక్కడ కాపాడుకున్నాను. ఎలక్షన్కు ముందు వారికి ఏదైనా ఇబ్బంది, వాళ్ళ మీదకి దౌర్జన్యంగా వెళ్తే దేవదత్తు అడ్డుకుంటాడు. మూడవది, నీ చేతకాని అసమర్థతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పార్టీకి డ్యామేజ్ అయ్యే విధంగా సోషల్ మీడియాలో నువ్వు పోస్టులు పెడితే దేవదత్ అన్న వ్యక్తి అడ్డుకుంటాడు. మరి ముఖ్యంగా హెచ్చరిస్తున్నాను, నా వ్యక్తిగత విషయాల్లో, నా వ్యక్తిగత బిజినెస్ విషయాల్లో తలదూర్చి దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలంటే ఒక్కటే చెప్తున్నాను, నిన్ను ఇంటికి వచ్చి తన్నడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, నా హాస్పిటల్ విషయంలో, అది ఒక సంస్థ, అందులో పార్ట్నర్స్ ఉన్నారు. వాస్తవాలు తెలియకుండా అవాస్తవాలు నీకు అనుకూలంగా ఏదో ఒక ఛానల్ నిన్ను సంప్రదించింది కదా, లేదంటే ఒక స్పైసీ న్యూస్ ఒక ఛానల్కి ఇవ్వాలనేసి ఒక దురాలోచనతో ఉంటే మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దీన్ని సుమోటోగా అయినా తీసుకో, కేసు అయినా పెట్టుకో. వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ని హననం చెయ్యాలి అని నీ ఆలోచన ఉందంటే నిన్ను ఇంటికి వచ్చి తన్నటం గ్యారెంటీ. మళ్ళీ చెప్తున్నాను, 3 విషయాల్లో నేను ఎదుర్కొంటాను, పార్టీని కాపాడుకుంటాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా నీ ఒక్కరు లేరు. కేవలం వాళ్ళ కోసమే నేను మళ్ళీ వాళ్ళని కాపాడుకోవడం కోసమే నేను మళ్ళీ బయటికి రావడం జరుగుతుంది, నీ మీద మాట్లాడటం జరుగుతుంది. బుద్ధి మార్చుకో, నీ ఆలోచన మార్చుకో. వ్యక్తిగత దూషణలు మంచివి కాదు, లేదంటే నీకు తగు శాస్త్రి జరుగుద్ది. నీకు ఒక హోదా ఉంది, ఆ హోదా ద్వారా తిరువూరు నియోజకవర్గ ప్రజలు ఏదైతే ఆశించి నిన్ను ఎన్నుకున్నారో అది చేసి నీ కర్తవ్యాన్ని పూర్తి చేసుకో. అంతేగాని ఇలా దేవదత్తు మీద ఆరోపణ చేయటం, చిన్ని గారి మీద ఆరోపణ చేయటం, ఒకటే అడుగుతాను, ఆయనకి దమ్ముంటేరా? చిన్ని గారు బాధితులు తిరువూరు నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు. ఈవిడ బయటకు వచ్చి నువ్వు చెప్పు, నీకు దమ్ముంటే తీసుకొని రా, నా దగ్గర తీసురా. ఇప్పుడు దేవదత్తు చిన్ని గారి బాధితుడు అన్నావు, నేనే మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాను నేను బాధితుడిని కాదు అనేసి, నా దగ్గర అంత డబ్బు కూడా లేదనేసి. విసన్నపేటలో ఎన్ఆర్ఐ, నీకు పేరు చెప్పడానికి కూడా ధైర్యం లేదు, నువ్వే వ్యక్తిపైన. నేను చెప్తాను, ఎన్ఆర్ఐ నా సహోదరుడు గిరి నీ కోసం కోట్ల కొద్ది ఖర్చు పెట్టాడు, నీకు తెలుసా? అది నువ్వేమన్నావు? హూ ఈజ్ గిరి అన్నావు. మూర్ఖుడా, నీ కోసం అక్కడ కంపెనీ రన్ చేస్తూ నీ గెలుపు కోసం, తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అక్కడ కంపెనీ రన్ చేస్తూ రిమోట్గా కంట్రోల్ చేసుకుంటూ నీ కోసం పనిచేసిన వ్యక్తి గిరి, నీకు నీ గెలుపు కోసం తన స్వంత సంపాదించిన ధనాన్ని ఖర్చు పెట్టిన వ్యక్తి ఎన్ఆర్ఐ గిరి అయితే చిన్ని గారు మోసం చేశారా? మూర్ఖుడా, నీ కోసం ఖర్చు పెట్టాడు, నీకు తెలుసా? అది ఎంత ఖర్చు పెట్టాడో కూడా నీకు తెలుసా? నా దగ్గరకు రా, నేను చెప్తాను. ఎక్కడేం ఖర్చు పెట్టాడో కూడా చెప్తాను నీ తరపున. హూ ఇస్ గిరి అంటావా? ఇంకొక ఎన్ఆర్ఐ గంపలగూడలో నేను డజన్ టైమ్స్ గెలిచాను. నాకు హామీ ఇచ్చారు, దేవదత్ గారు మీరు టికెట్ వస్తే మేము మీ తరపున మీ గెలుపు కోసం ఖర్చు పెడతామనేసి. నాకు టికెట్ రాకపోయినా నీకు టికెట్ ఇచ్చారనేసి అదే వ్యక్తులు తెలుగుదేశం పార్టీ అభిమానం మీద నీ గెలుపు కోసం, నీ మూర్ఖత్వపు గెలుపు కోసం కాదు. నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో, తెలుగుదేశం పార్టీ గెలవాలన్న ఆలోచనతో నువ్వు ఎలాంటి వ్యక్తిని తెలియక నీ గెలుపు కోసం వాళ్ళంతా కూడా ఖర్చు పెట్టారు.
నీ గెలుపు కోసం ఖర్చు పెట్టింది నువ్వేం మాట్లాడుతున్నావు? చిన్ని గారికి డబ్బులు ఇచ్చారా? నువ్వేమైనా ప్రూవ్ చేయగలవా? చిన్ని గారు తిరువూరు నియోజకవర్గంలో ఏ వ్యక్తినైనా మోసం చేశాడనేసి నీకు దమ్ముంటే తీసుకొచ్చే ఇదే ప్రెస్ ముందు మాట్లాడదాం. నువ్వొక్కడివి అబద్ధాలు చెప్తూ ఒక న్యూస్ ఛానల్కి స్పైసీ వార్తలు ఇవ్వడం కాదు, వాస్తవాలు స్పైసీ అంటే ఏ విధంగా అయితే వైరల్ అవుతాయో అదే విధంగా వైరల్ అయ్యి వాస్తవాలు మనం టీవీ ఛానల్లో చెప్తాం. అంతేగాని నువ్వు ఒక్కడో ఫోన్ చేసి లేదా ఏదో ప్రైవేటు వ్యక్తిగత సంభాషణలు తీసుకొని నేను నా ఎంప్లాయీస్తో మాట్లాడేది నువ్వు వాళ్ళకి ఇవ్వటం అన్నది నీ దుర్మార్గపు దుర్బుద్ధి రాజకీయ ఆరోపణలు తప్పితే ఏమీ లేదు. ఇంకోటి కూడా చెప్తున్నాను, నువ్వు పెద్దల దగ్గరికి వెళ్ళేసి నాకు న్యాయం చేస్తా ఉంటావు. నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను, నీకు అసలు పెద్దల దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందా? నీకు ఎంట్రీ ఉందా? ఒక్కటే అడుగుతున్నాను. నువ్వు ఎమ్మెల్యేగా అఫీషియల్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎన్నిసార్లు అపాయింట్మెంట్ తీసుకున్నావు? నేను చెప్తాను, యాజ్ ఏ చైర్మన్గా, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, ఒక నియోజకవర్గాన్ని 3.5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా నడిపించిన వ్యక్తిగా నేను ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను, లోకేష్ బాబు గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను నాకు తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలానే తిరువూరు నియోజకవర్గం ఉన్న ప్రజలందరికీ తెలుసు బాబు గారి దగ్గర నీకు అపాయింట్మెంట్ లేదు అనేసి. అది వాస్తవం అవునా కాదా? అలా పరిస్థితి ఉన్నప్పుడు నువ్వేందా నాకు చేసేది న్యాయం? నువ్వేంది నా తరపున మాట్లాడేది పెద్దలతోటి? అసలు ఇది పార్టీకి సంబంధమే కాదు, ఇది వ్యక్తిగతాంది, ఒక సంస్థకు సంబంధించింది. దీన్ని రాజకీయానికి పిలవడం ఏంటి? ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, నీ పద్ధతుల్లో నీ హద్దుల్లో నువ్వేదో నాకు న్యాయం చేయవసరం లేదు. ఏదో నా తరపున ఏదో నేను మోసపోయాను అనేసి నువ్వేదో చేయవసరం లేదు. నేనేమి మోసపోలేదు. ఇది కేవలం చిన్ని గారిని నువ్వు ఎదుర్కోవడం చేతగాక చిన్ని గారి మీదకి ఇంకా ఏవో తప్పుడు ఆరోపణలు చేసి ముందుకు వెళ్ళాలని ఒక దుర్బుద్ధి ఉండబట్టే దేవదత్తును కూడా ఇందులో వాడుతున్నావు. ఇది అవాస్తవం. ప్రజలందరికీ కూడా తెలుసు, దేవదత్తు గురించి తెలుసు, హాస్పిటల్ గురించి తెలుసు, నా ఆర్థిక ఇబ్బందులు తెలుసు, నేను ఏ విధంగా ముందుకు వెళ్తుంది తెలుసు, మిగతా నాయకులతో నా సంబంధాలు ఎలా ఉన్నదని తెలుసు. అసలు నువ్వు ఏం ఎమ్మెల్యే నాకు అర్థం కాదు. 3.5 సంవత్సరాలు నేను ఇన్ఛార్జిగా పనిచేశాను. అసలు బుద్ధి ఉందా? కనీసం నాకన్నా ముందు పనిచేసిన ఇన్ఛార్జి ఏమన్నా వ్యక్తిగత విభేదాలు ఉన్నాయా నీకు? నాకు 2 సంవత్సరాలు అయింది. ఎప్పుడన్నా పలకరించాను? నేనేమన్నా బయటకు వచ్చానా నీ మీద పలకరించలేదనేసి? ఈరోజు బయటకు వచ్చి నీ మీద పోరాడుతున్నాను. ఎందుకు పోరాడుతున్నాను? కులం తీసుకొస్తున్నావు అనేసి, కార్యకర్తల మీదకి వెళ్తున్నావు అనేసి, పార్టీకి ఇబ్బందికరంగా పోస్టులు పెడుతున్నావు అనేసి, నేను పార్టీని కాపాడుకోవడానికి, కార్యకర్తలను కాపాడుకోవడానికి అనవసరంగా కులాన్ని తీసుకొస్తున్నాం అనేసి, అది వాస్తవం కాదనేసి నేను నీ మీద పోరాడుతున్నాను, నిన్ను ఎదుర్కొంటున్నాను. అంతేగాని నీలా వేరే ఆలోచనలు పెట్టుకొని చిన్ని గారి మీద పోరాటానికి ఇలా రాజకీయ ఆరోపణలు చేయలేదు. మళ్ళీ అదే పందాలు నువ్వు వెళ్తే నిందకి హెచ్చరించినట్లుగా నీ ఇంటికి రావడం జరుగుతుంది, నిన్ను తన్నడం కూడా జరుగుతుంది.